విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్ పోలీస్ స్టేషన్ కు తెలంగాణ జర్నలిస్ట్ కె వెంకట్రామిరెడ్డిని తీసుకొచ్చారు. ఆయన దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం బొబ్బిలి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్ష జరిపించారు. అనంతరం బొబ్బిలి కోర్టులో కేవీఆర్ ను హాజరుపరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్ట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ యుగంధర్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. యుగంధర్, చెప్పండి. తెలంగాణ జర్నలిస్ట్ కేవీ వెంకట్రామిరెడ్డిని సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లోని అనుచిత వ్యాఖ్యలు చేశారని, రాజ్యాంగం మీద కించపరుస్తూ మాట్లాడారు అన్నటువంటి కేసు బారంగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇక్కడ ఉన్నటువంటి కంది రమేష్ అనే వ్యక్తి ఏప్రిల్ 10వ తేదీన కేసు ఫిర్యాదు చేయగా అదే రోజున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నంలో నిన్న రాత్రి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దగ్గర ఆయన్ని అరెస్ట్ చేసి రోడ్డు మార్గం గుండా మధ్యాహ్నానికి తీసుకొచ్చారు. మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ లో ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు చేయించారు. వైద్య పరీక్షల్లో ఆయనకి ఎక్కడ ఊరుకునేదని, ఆరోగ్యం బాగుందని అక్కడ ఉన్నటువంటి వైద్యాధికారి దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకున్న అనంతరం ఇప్పుడు జడ్జి బొబ్బిలి కోర్టులో జడ్జి ముందు హాజరుపరచడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే హాజరుపరచడానికి ముందుగానే పోలీసు అధికారులు వెళ్లి జడ్జి గారికి తనకి వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో కేవీఆర్ ని తమకు రిమాండ్ కి ఇవ్వాలని చెప్పి, ఇన్వెస్టిగేషన్ కోసం మరలా ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతోంది. అయితే దీన్ని జడ్జి ఏ విధంగా తిరస్కరిస్తారా లేకపోతే బెయిల్ ఇస్తారా అనే దాని మీద ఒక ఉత్కంఠ జరుగుతుంది. ప్రస్తుతానికైతే కోర్టులోనైతే వాదనలు. థ్యాంక్ యూ యుగంధర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.